హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేష్మాని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మీ లైఫ్‌ల్లో హ్యాపీగా, హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఎప్పట్లాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి సండే రోజు నేను తీసుకున్న వీడియో. సండే రోజు నా గ్రోసరీస్ అన్నీ మంత్లీ గ్రోసరీస్ అయిపోయింటే అవన్నీ రీఫిల్ చేసుకున్నాను. అలాగే పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాననమాట. ఫస్ట్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ ఈ గోధుమలు, ఒట్టిమిరపకాయలు తెచ్చి ఎండకు ఆరబెట్టేస్తున్నాను. ఎందుకో ఏంటో తెలీదు గానీ 4 రోజులుగా ఈ వర్క్ ఒకటే పెండింగ్. సడన్‌గా ఉన్నట్లుండి క్లైమేట్ చేంజ్ అయ్యి ఉరుములు, మెరుపులతో వర్షం వస్తుంది. అందుకే ఇవి సరిగ్గా ఆరడం లేదు. ఇంక ఇవాళ ఎట్లయినా సరే ఈ వర్క్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి ఫస్ట్ మేడ పైకొచ్చి ఇవన్నీ ఆరేసి ఇక నెక్స్ట్ కిందికెళ్ళి నా గ్రోసరీస్ అంటే నేను ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ డబ్బాల్లో ఉండేవన్నీ తీసి ఒకసారి చెక్ చేస్తున్నాను నీట్‌గా. నార్మల్‌గా సరుకులు తెచ్చుకున్న ప్రతిసారి ఇది అందులోనే ఉండాలి, అది ఇందులోనే ఉండాలి అని చెప్పేసి గంటల తరబడి సర్దుకోవడం మాత్రం పర్ఫెక్ట్‌గా సర్దుకుంటాం. కానీ ఆ బిజీ ఎర్లీ మార్నింగ్స్‌లో వంట చేసే తొందరలో కావాల్సిన ప్యాకెట్స్ కట్ చేసుకొని మళ్ళీ అవి నీట్‌గా పెట్టే గుర్తు కూడా ఉండదు కదా! నాకైతే ఇది రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తీసి చెక్ చేసుకొని అయ్యో! అలాగే పెట్టేశానే అని ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఈ అలవాటు మీకు కూడా ఉందా? సరే, ఇప్పుడు పాయింట్‌కొద్దాం. నార్మల్‌గా ఇంతకుముందు మనం గ్రోసరీస్ తెచ్చుకునేటప్పుడు అంటే ఇంతకుముందు మన పెద్దవాళ్ళున్నప్పుడు వాళ్ళు జస్ట్ మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ రాసుకొని ఒక స్లిప్పులో ఏవి కావాలో అవి మాత్రమే తెచ్చేవాళ్ళు. కాస్త బిల్లు కూడా తక్కువే అయ్యేది. కానీ ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్స్, డీమార్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో పద అని చెప్పేసి స్టైల్‌గా ఆ ట్రోలీ దొబ్బుకొని వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా కంటికి నచ్చినవన్నీ వేసుకొని ఇంతింత పెద్ద బిల్లు చేసుకొని తీరా ఇంత బిల్ అయ్యిందా అని ఫీల్ అవుతూ ఉంటాం కదా! నాకైతే ఇది రెగ్యులర్‌గా జరుగుతూ ఉందన్నమాట. అందుకే ఈసారి నేను అన్ని సరుకులన్నీ బయటికి తీసి చెక్ చేసి నా దగ్గర ఏమేమి ఉన్నాయి లేనివి మాత్రమే రాసుకొని ఇంక ఈసారి నా బ్రెయిన్‌కి బాగా చెప్పానన్నమాట. కావాల్సినవి మాత్రమే రాసుకో, ఎక్స్ట్రావి రాసుకోవద్దు అని చెప్పేసి. అవన్నీ రాసుకొని ఇలా లిస్ట్ ప్రిపేర్ చేశా. అలాగే కాస్త ఫుడ్‌లో చేంజెస్ చేసుకొని వైట్ రైస్ పూర్తిగా మానేద్దాము అని చెప్పేసి కాస్త బ్రౌన్ రైస్ అలాగే కొర్రలు కూడా తీసుకొని ట్రై చేద్దాము అని చెప్పేసి జస్ట్ అవి కూడా ఒక్కొక్క కిలోనే రాసుకున్నానన్నమాట. ఎందుకంటే ట్రైలేసి ఒకవేళ సక్సెస్ అయ్యి నేను తినగలుగుతాను అన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవాలి అని చెప్పేసి అలా కొద్దిగా రాసుకున్నాను. అమ్మ బాబోయ్! జూన్ వచ్చినా ఇంత భయంకరంగా ఎండలు దంచి పారేస్తున్నాయి. రోజు షాప్‌లో ఉంటాం కాబట్టి అర్థం కాలేదు. ఇవాళ బయటికెళ్తే అర్థమైంది సిచ్యువేషన్ ఏంటి అనేది. చాలా ఎక్కువున్నాయి ఎండలు మాత్రము. ఇంకా మొత్తానికి సరుకులన్నీ తీసుకొని ఇలా వచ్చేసాననమాట. ఇది బాదం పాలు బాటిలు మా చిన్నోడి కోసం. యాక్చువల్‌గా నేను వాడిని తీసుకెళ్ళలేదు. బయటికెళ్తున్నాను అని చెప్పేసి అబద్ధం చెప్పి వెళ్ళా. ఎందుకంటే వాడితో నేను పొర్రపాటున సూపర్ మార్కెట్‌కెళ్తున్నాను అంటే నేను వస్తానని చెప్పి అక్కడ నా సరుకులకయ్యే బిల్లు కంటే వాడి స్నాక్స్ బిల్ ఎక్కువ చేస్తాడనమాట. అందుకోసం చెప్పకుండా వెళ్ళి నాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను. ఇంకొకటి ఆ స్నాక్స్ అవాయిడ్ చెయ్యాలి అనేది కూడా నా కాన్సెప్ట్ అనమాట. అందుకోసమే తీసుకెళ్ళలేదు. ఇక తీరా అన్నీ తీసుకున్న తర్వాత ఎంతైనా అమ్మ మనసు కదా! పిల్లలకి ఏమీ తీసుకురాకుండా ఊరికే ఉండలేం. అందుకోసం అని చెప్పేసి వాడి కోసం ఆ చిన్న బాదం పాలైతే తీసుకొచ్చేసాను. ఎంటీఆర్ బ్రాండ్‌దంటే సరే తాగుతాడులే ఎండలు ఉన్నాయి కాబట్టి కాస్త చల్లగా కూల్‌గా తాగుతాడు అని చెప్పేసి.
ఇంక ఇక్కడ సరుకుల విషయానికొస్తే మొత్తం అన్నీ తీస్తున్నాను బయటికి. నార్మల్‌గా నేను ప్యాకింగ్ ఎలా చేపించుకుంటాను అంటే, బాత్రూమ్ యాక్సెసరీస్ ఉంటాయి గదా! అంటే బట్టలు ఉతికే సోప్సు, మనం స్నానం చేసే సోప్సు, డెటాల్ బాటిల్, సర్ఫు అలాగే డొమెక్స్ లిక్విడ్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి గదా! ఆ బాత్రూమ్ యాక్సెసరీస్ సెపరేట్‌గా కట్టిస్తాను. ఇంకా కిచెన్‌లోకి కావాల్సిన పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవి సెపరేట్‌గా కట్టిస్తాననమాట. ఎందుకు అంటే అన్నీ కలిపి ఒక బ్యాగ్‌లో కట్టించామనుకోండి, పొర్రపాటున ఏ చిన్న డ్యామేజ్ వచ్చి, ఏ సర్ఫ్ ప్యాకెటో, ఏ లిక్విడ్ ప్యాకెటో మామూలుగా లీక్ అయిందంటే మాత్రం ఆ సరుకులన్నీ మొత్తం స్మెల్ వచ్చేస్తాయి. నేను ఈ ప్రాబ్లమ్‌ని 1, 2 సార్లు ఫేస్ చేశాననమాట. అందుకోసం అని జెప్పేసి అప్పటినుంచి ఇంకా ఆ సిట్యుయేషన్ మళ్ళీ తెచ్చుకోకూడదు అని ఎప్పుడు ప్యాకింగ్ చేసుకున్నా ఇలా 2 రకాలుగా ప్యాకింగ్ చేపిచ్చి 2 బ్యాగ్స్ తీసుకొస్తాను. ఇంకా నాకు కావాల్సిన ఏమంటారు బ్రౌన్ రైస్ అలాగే కొర్రలు గూడా తీసుకొచ్చాననమాట. చూడాలి ఇంకా టేస్ట్ నచ్చి ఫుడ్డు ఎంత మాత్రం ఇవి కంటిన్యూ చేస్తాను అని జెప్పేసి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఎటువంటి అంటే రాళ్ళు, మామూలు ఇసుక అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ లేకుండా నీట్‌గా ప్యాకింగ్ చేశారు. చాలా బాగున్నాయి. ఇంతకుముందు 6 మెంబర్స్ ఉన్నా సరే మాకు 3, 3,500 అయ్యేది సరుకులకి. అంటే మా అత్తయ్య, మావయ్య ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలు హాస్టల్‌లో ఉండి జస్ట్ మేము ముగ్గురమే ఉన్న చిన్నోడు, నేను, మా ఆయనున్న మా సరుకులకి 6,000 అయింది. అది రేట్లు పెరిగిన ప్రభావమో, ఫుడ్‌లో చేంజ్ అయిన ప్రభావమో తెలియలేదు. సరుకులన్నీ తీసి చెక్ జేసుకోవడం అయిపోయింది బిల్ ప్రకారం. అమ్మో! ఎన్నున్నాయో ఇవన్నీ సర్దడం ఇప్పుడప్పుడే అయ్యే పని గాదు అని జెప్పేసి కాస్త రిలాక్స్ అవుదాము అని జెప్పి, ఇంకా మా చిన్నోడికి తీసుకొచ్చిన బాదం పాలు ఇవ్వంగానే ఫుల్లు ఖుషి అయిపోయినాడు. ఇంక వాడు తీసి తాగాడనమాట. చాలా బావున్నాయి. కాకపోతే నువ్వు ఇంట్లో చేసే బాదం పాలంత టేస్ట్ లేవు అన్నాడు. వాడు ఆ మాట అనంగానే నాకు ఓ వైపు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అంటే ఈ బ్రాండెడ్ బాదం పాల కంటే గూడా నేను చేసిన బాదం పాలే మా అబ్బాయికి నచ్చాయి అని జెప్పేసి, ఎవరికైనా అలా మనం చేసిన వంటలు మెచ్చుకుంటే గనక చాలా హ్యాపీగా ఉంటుంది. అందులోనూ పిల్లలు. ఎందుకంటే పిల్లలు ఎలాంటి కల్మషం లేకుండా రివ్యూస్ ఇస్తారు అని జెప్పేసి నా ఒపీనియన్. ఇంకా అలా వాడితో కూర్చొని కాస్త ముచ్చట్లు పెట్టా. నన్నెందుకు తీసుకెళ్ళలేదు అది ఇది అన్నాడు. సరే అని జెప్పి నచ్చజెప్తే, "నువ్వు కొన్ని తాగు" అని జెప్పి నాకు టేస్ట్ చూపిచ్చాడు. పర్లేదు బానే ఉండింది. ఇంకా కాసేపు టీవీ చూడమని వాడిని అలాగే కూర్చోమని చెప్పి నేను కిచెన్‌లోకొచ్చాను. ఇంకా మధ్యాహ్నము ఒక 2 దగ్గర దగ్గర అయింది. ఆ టైంలో ఇంకా నాకు ఆకలేస్తుంది. సరే అని చెప్పేసి ఆహ్, ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఉసిరికాయ పేస్ట్ అనమాట. నేను ఉసిరికాయలు దొరికినప్పుడల్లా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇలా ఏదైనా తినాలి క్రేవింగ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు టక్కని వేడి నీళ్ళల్లో కలుపుకొని ఒక స్పూన్ అలా తాగుతూ ఉంటాననమాట. కాస్త హెల్త్ కాన్షియస్ చెప్పాను గదా! కాస్త హెల్త్ మీద ధ్యాస పెడదాము అని అనుకుంటున్నాను. అందుకోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాననమాట. అలా వేడి నీళ్ళల్లో కలుపుకొని ఇంక అలా గార్డెన్‌లోకి మొక్కలు చూడ్డానికైతే వెళ్ళా. అబ్బా! ఇవాళ ఎన్ని పువ్వులు పూసాయో అస్సలు మొత్తము ఒక 5, 6 రకాలున్నాయి. అందులోనూ ఆ నాటు గులాబీ సుమారు ఒక 7, 8 పువ్వుల దాకా పూసింది. దాని స్మెల్ చూస్తుంటే అబ్బా! ఎంత ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా అనిపించిందో. మైండ్‌లో ఉన్న స్ట్రెస్ అంతా పోయినట్లు అనిపించింది. అంత బావుండింది. ఆ పువ్వులన్నీ చూసుకుంటూ అలా గార్డెన్‌లో ఒక రౌండ్ ఏసాననమాట. ఇంక ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ పువ్వులు గూడా. ఇదొచ్చేసి పింక్ గులాబీ, నాటు గులాబీ. ఇది ముద్ద మందారం. జస్ట్ కొమ్మలు తెచ్చి పెట్టానది. ఎలా బ్రతికిందో ఏంటో తెలీదు గానీ చాలా పువ్వులు పూస్తుంది. ఇంక ఇదొచ్చేసి బొండు మల్లి ఇంకా విచ్చుకోలేదు. ఇంకా ఇవి ఎవర్ నా ఫేవరెట్ నాటు గులాబీ. చెప్పాను గదా! జస్ట్ అలా స్మెల్ చూసేసి చాలు మైండ్‌లో స్ట్రెస్ అంతా దిగిపోతుంది. ఎన్ని పువ్వులు పూసాయో చెట్టు మొత్తం. హైట్ అవుతుంది చెట్టు గూడా బాగా. ఇంకా ఇదొచ్చేసి గంధోడి కలర్ గులాబీ పువ్వనమాట. ఇది గూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదొకటి. ఇంకా ఇది ఒక కల్పవృక్షం లాంటిది నాకు తెలిసి చిట్టి మందారం చాలా బాగా పూస్తుంది. ఈ గులాబీ స్పెషల్ ఏంటి అంటే కటింగ్స్ ద్వారా పెంచిన గులాబీ అనమాట. ఎంత పువ్వులు పూస్తుందో. ఇంకా ఇదొక రకం. ఇంకా ఇది బ్లాక్ రోజ్. ఇవన్నీ పూసాయి ఇవాళ గార్డెన్‌లో.
నేచర్ మ్యూజిక్, కోయిల పాటలు, పక్షుల అరుపులు ఎంత బాగుంటాయి కదా. అవి ఎంజాయ్ చేస్తూ నా ఉసిరికాయ వాటర్ని అయితే తాగేసి ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నానమాట. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది, నేను ఇలాగే కూర్చుంటే మా వాళ్ళకి ఫుడ్ ఉండదు అని చెప్పేసి మళ్ళీ గబగబా ఫుడ్ చేయడానికి ఇంట్లోకి వచ్చేసాను అనమాట. బ్రౌన్ రైస్ తింటే మంచిదని తెలుసు, కానీ ఎప్పుడు రైస్ వండుకోలేదనమాట. ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా అయితే అప్పుడప్పుడు దోశలు వేస్తూ ఉంటాను. నేను ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తినాలి అని డిసైడ్ అయ్యానో, దాన్ని వండుకునే ప్రాసెస్, దీంట్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక 2 రోజులు గూగుల్ మొత్తం జల్లెడ పట్టేసా. చివరికి దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా వండుకోవాలి అని చెప్పేసి దాని ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను. మీకు కాస్త యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయంట బ్రౌన్ రైస్లో, నార్మల్ రైస్తో పోలిస్తే. కాబట్టి దీన్ని నార్మల్గా వండుకోకుండా ఒక 2 సార్లు బాగా కడిగి హాట్ వాటర్లో నానబెట్టేసేయాలంట. అలా ఎందుకు చెయ్యాలి అంటే, చెప్పాను కదా నార్మల్ రైస్తో పోలిస్తే దీంట్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయని. వాటితో పాటు ఇంకొక ఖనిజం ఉంటుందంట. అది ఏం చేస్తుంది అంటే, దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీ పార్ట్స్కి వెళ్ళకుండా హోల్డ్ చేస్తుందంట, అంటే ఆపేస్తుంది. కాబట్టి దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే, వేడి వాటర్లో నానబెట్టడం వల్ల దాన్ని రిమూవ్ చేయొచ్చు అని తెలుసుకున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. ఇంకా అలా వేడి వాటర్లో బ్రౌన్ రైస్ నానబెట్టేసి, ఇంకా ఒక పక్క చపాతీ పిండి కూడా తడిపేశాను. ఇంకా అలాగే చికెన్ని ఒక 2 సార్లు నీట్గా స్మెల్ పోయేలా కడుక్కొని, అందులోకి కాస్త హాఫ్ లెమన్ పిండుకొని ఉప్పు వేసి బాగా కలిపి ఒక 1 అవర్ అలా నానబెట్టేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన చికెన్ నీచు వాసన రాకుండా కర్రీ ఏదైతే ఉంటుందో అది జ్యూసీగా వస్తుంది. ఇది నాకు తెలిసి టిప్, చాలామందికే తెలుసు, అయినా ఎవరికైనా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. మీరు ఇంతవరకు నా వీడియోను ఓపికగా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలా వంట చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసి అవన్నీ ఓ పక్కన పెట్టేసి మళ్ళీ సరుకుల దగ్గరకు వచ్చేసా. ఫస్ట్ వీటన్నిటిని డివైడ్ చేసుకున్నానమాట. అంటే బాత్రూంలో పెట్టే యాక్సెసరీస్ అన్నీ సపరేటు, మళ్ళీ బాక్సుల్లోకి, అంటే నాకు సెల్ఫ్లు తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక 4 బకెట్స్ పెట్టుకున్నాను. ఆ బకెట్స్లో మామూలు కందిపప్పు, మినప్పప్పు, శనక్కాయలు ఇలాంటివన్నీ ఒక దాంట్లో, ఈ జీరా, ఆవాలు, మసాలా ప్యాకెట్స్, గరం మసాలా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మిరియాలు, ఇవన్నీ ఒక బకెట్లో, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్ని బాక్సుల్లో పెట్టుకొని స్టోర్ చేస్తూ ఉంటాను. అలా అన్నీ డివైడ్ చేసి ఇంకా కందిపప్పు వేసేసా ఒక స్టీల్ బాక్స్లోకి. అలాగే ఈ సేమియా ప్యాకెట్స్ అలాగే ఉంటే మర్చిపోతాను అని చెప్పేసి వీటిని కూడా ఒక స్టీల్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసి ఎదురుగ్గా సెల్ఫ్లో పెట్టుకున్నా. చూస్తూ ఉంటే రెగ్యులర్గా చెయ్యొచ్చు అని చెప్పేసి.
నార్మల్‌గా అందరూ అంటూ ఉంటారు చూడండి. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని సృష్టించాడు అని జెప్పేసి. దాని బదులు ఆడవాళ్ళని సృష్టించాడు అనింటే బాగుండేదేమో. ఎందుకు అంటే ఈ మల్టీ టాస్కింగ్ లైఫ్ ఉంది చూసారా? ఇల్లు జూసుకోవాలి, పిల్లల్ని జూసుకోవాలి, వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషను, ఇంట్లో హస్బెండ్, చుట్టూ ఉండే రిలేషన్స్‌ని అన్నిటిని మెయింటైన్ చెయ్యాలి. అలాగే బయట వర్క్స్ చేసే ఆడవాళ్ళుంటారు జూసారా? అది ఇంకొక లెవెల్ అనమాట. వీటన్నిటిని మెయింటైన్ చేసేయగలిగే ఓపిక, సహనం అన్నీ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉన్నాయి అని జెప్పేసి ఆడవాళ్ళని సృష్టించాడు ఆ దేవుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. నిజమే గదా! మగవాళ్ళతో పోలిస్తే కాస్త ఓపిక, పేషెన్సీ గూడా లేడీస్‌కి ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి. నిజమే అంటారా? నేను చెప్పింది మీకు కూడా కరెక్టే అనిపిస్తే కామెంట్ జేయండి. ఇంకా ఇక్కడ గ్రోసరీస్ విషయానికొస్తే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నార్మల్‌గా రెగ్యులర్‌గా పెట్టుకునే బాక్సెస్‌లో స్టోర్ చేసేసాననమాట. చూసే వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఎక్స్‌ట్రా ఖర్చులు గదా అనిపించొచ్చు. కానీ నా ఒపీనియన్ ఏముంటుంది అంటే నార్మల్‌గా చాలామంది ఈ జంక్ ఫుడ్డు అది ఇది తినడానికి ఖర్చు పెడుతూ ఉంటారు బయటి ఫుడ్స్. ప్లస్ అలాగే అవన్నీ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్‌లకు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అందుకే నేనేం ఆలోచిస్తానంటే ఈ హాస్పిటల్‌లకు ఖర్చు పెట్టే దాని బదులు హెల్తీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనం కాస్త డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తింటే ఆ హాస్పిటల్‌కి పెట్టే డబ్బులేదో మన హెల్త్‌కి పెట్టుకొని మనం కడుపు నిండా ఫుడ్ సాటిస్ఫైగా అన్నా తినొచ్చు గదా అనే ఒపీనియన్ నాదనమాట. అందుకోసమే నేను నా సరుకుల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ గాకుండా వీలైనన్ని కొద్దీ ఆర్గానిక్‌గానో లేదంటే హెల్తీగానో ఉండేలాగా ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాను. మీరు కూడా అంతేనా? ఈ విషయం పైన మీరు గూడా ఏకీభవిస్తారా? దానికి గూడా కామెంట్ జేయండి. ఇంకా ఇక్కడ సరుకుల విషయానికొస్తే మొత్తం అన్నీ మామూలు చెప్పాను గదా! బకెట్స్‌లో స్టోర్ చేశాను అని జెప్పేసి. ఆ బకెట్స్‌లో ఏ బకెట్‌కి అవి డివైడ్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఇక్కడ నార్మల్‌గా మ్యూజిల్స్ నేను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను. చాలా సార్లే చెప్పాను మేము 2 పూటలే ఫుడ్ తింటాము అని జెప్పేసి. అందుకే మధ్యలో ఏమైనా ఫుడ్ క్రేవింగ్స్, ఆకలి అలా అనిపించినప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ అది ఇది బయటి ఫుడ్ పైన ధ్యాస పోకుండా ఈ మ్యూజిల్స్ ఇలాంటివి రెడీగా పెట్టుకుంటాననమాట. టక్కని అలా కొన్ని పాలల్లో కలుపుకొని తినేసామనుకోండి ఆ క్రేవింగ్స్ కూడా వెళ్ళిపోతాయి. మన టమ్మీ కూడా ఫుల్‌ఫిల్లింగ్‌గా సాటిస్ఫై అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మ్యూజిల్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా రెగ్యులర్‌గా తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాననమాట నాకు కావాల్సినన్ని. ఇంకా 1 బై 1 అన్ని మషాలాలు ఇది పెట్టే డబ్బా మషాలాలది. అవన్నీ 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటున్నాను. మీరెలా పెట్టుకుంటారు? అంటే సరుకులు తెచ్చుకోవడం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు గూడా ఒకసారి కామెంట్ జేయండి. అంటే నేనేదైనా తెలుసుకోగలిగే విషయం ఉంటే తెలుసుకుంటాననమాట. అంటే కొన్ని మనము వినడం ద్వారానో, చూడడం ద్వారానో నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ఉంటాం గదా! అలాగనమాట. ఒకవేళ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా హ్యాపీగా కామెంట్ జేసి చెప్పొచ్చు. ఇలా కాదు, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఈ వడియాలు. నాకు వడియాలు అస్సలు పెట్టడం రాదు. ఒక 4, 5 సార్లు పెట్టి నేను ఫెయిల్ అయ్యాననమాట. అందుకు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట ఆంటీ. పాపం మీకు రాదు గదా! నేను పెట్టిస్తాలే అని జెప్పేసి ఒక బకెట్‌కి అయ్యన్ని వడియాలు పెట్టి పంపించారు. చాలా బాగున్నాయి టేస్టీగా. ఆంటీ ఎక్స్‌పర్ట్ అనుకుంటున్నాను. అంత బాగున్నాయి ఆ వడియాలు. ఇంకా అవన్నీ ఒక బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇది కబాబ్ పౌడర్ అంటే కాస్త ఈ హెల్త్ కాన్షియస్ లేకముందు పౌడర్ తెచ్చి పెట్టుకున్నాననమాట కబాబ్ పౌడరు. ఇంకా ఇప్పుడు తినడం మానేసాం. తక్కువైపోయింది నాన్ వెజ్ ఈ మధ్య. అందుకోసం అని చెప్పేసి ఆ పౌడరు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను చెడిపోకుండా. ఎప్పుడైనా పిల్లలు అప్పుడప్పుడు అడిగితే చేసి పెట్టొచ్చులే అని జెప్పేసి. ఎందుకంటే ఉండేది వేస్ట్ చేసుకునే బదులు దాన్ని కాస్త జాగ్రత్తగా స్టోర్ చేస్తే బెటర్ అని జెప్పేసి ఇంకా అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఇంకా ఇక్కడ ఇవన్నీ డ్రై ఫ్రూట్ మసాలాలు. నేను ఇది కాస్త ఓవర్ అనుకోవచ్చు. కాకపోతే నాకేంటి అంటే నేనెప్పుడు మసాలాలు దినుసులు కొన్నా ఓన్లీ డ్రై ఫ్రూట్ హౌస్‌లోని మాత్రమే కొంటూ ఉంటాననమాట. ఎందుకంటే నాకు బిర్యానీ అలాగే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అందుకే చేసుకునే ఆ బిర్యానీని సాటిస్ఫైగా, సోల్‌ఫుల్‌గా, ఫ్లేవరబుల్‌గా ఉండాలి అని జెప్పేసి మసాలాలన్నీ అక్కడే కొంటుంటాను. నేను అబ్జర్వ్ చేశా బయట దొరికే వాటికంటే గూడా డ్రై ఫ్రూట్ హౌస్‌లో కాస్త మంచి మంచి ఫ్లేవర్స్ ఎక్కువగా
తక్కువగా ఉండేవి మంచి క్వాలిటీతో దొరుకుతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు కొన్నా అక్కడే కొంటూ ఉంటాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఆ తేడా వేరియేషన్ అనేది మీకు కూడా తెలిసిపోతుంది. ఇంతకు నేను అక్కడ కొన్న మసాలాలు ఏంటంటే చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు, అనాస, మిరియాలు. అలా తెచ్చుకొని ఫుల్ఫిల్ చేసుకున్న మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా నీట్‌గా ఇది నా కూరగాయల ర్యాక్ అనమాట. 4 స్టెప్స్‌ది వస్తుంది కదా అది. అందులో ఈ 2 ర్యాకుల్లో సర్దుతూ ఉన్నాను. ఒక ర్యాక్‌లో వచ్చేసి అన్ని మసాలా దినుసులు, ఇంకొక ర్యాక్‌లో డ్రై ఫ్రూట్స్. ఎందుకు ఇలా సర్దుతున్నాను అంటే మామూలు రెగ్యులర్‌గా మనం చూసే ప్లేస్‌లో ఇవి ఉన్నాయనుకోండి, మనకు చూస్తూ ఉంటాం కాబట్టి ఏ వస్తువు అయిపోయింది, ఏ వస్తువు ఉంది అనేది తెలుస్తుంది. అలాగే అరే ఇవి పాడైపోతున్నాయి, వీటిని యూజ్ చెయ్యాలి అని చెప్పేసి వేస్ట్ కాకుండా వాటిని యూజ్ కూడా చేయగలుగుతాం అనమాట. అందుకోసం ఇలా సర్దుతూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా కూడా నార్మల్ మనం సరుకులు సర్దుతాం ఓపికగా, కానీ అవి ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. అంటే దేంట్లో ఏది పెట్టాము, ఏ బాక్స్‌లో ఏది ఉంది, ఏ జార్‌లో ఏది ఉంది అని చెప్పేసి. అందుకోసము అలా ఏ వస్తువుని మర్చిపోకూడదు అని చెప్పేసి వీలైన దగ్గరికి నేను ఇలా ప్రతిదాన్ని డివైడ్ చేసి ప్రతిదాన్ని ఇలా జార్లల్లోనో బాక్సుల్లోనో సర్దుకుంటూ ఉంటానన్నమాట. ఇంతవరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా సర్దుకుంటారు మీ సరుకుల్ని, మంత్లీ గ్రోసరీస్ని అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ షాంపూ చీటీలు ఇవి నార్మల్గా అందరూ బాటిల్స్ తెచ్చుకుంటారు, కాకపోతే దానివల్ల ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా షీట్స్ తెచ్చుకొని కట్ చేసి పెట్టుకుంటానన్నమాట. 1 లేదా 2 యూస్ చేస్తే సరిపోతుంది, వేస్టేజ్ ఎక్కువ అవ్వకుండా అని చెప్పేసి. కొన్ని మిడిల్ క్లాస్ థాట్స్ అలాగే ఉంటాయి కదా, నావి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పటికే చాలా లాంగ్ అయ్యింది. ఇంకా దీని కంటిన్యూషన్ పార్ట్ ఉంది. ఇలాగే పెడితే గంటల తరబడి వీడియో అయిపోతుంది అని చెప్పేసి చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది, ఇదేందిరా బాబు అన్నట్లు అని నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్లో పెడదాం అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఈ వీడియోని పేషెన్సీతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే దాంట్లో నేను బ్రౌన్ రైస్, చికెన్ చేశాను, అవన్నీ ఎలా వచ్చాయి. అలాగే నైట్ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనమాట. అవకాడో టోస్ట్, అలాగే రోజు స్మూతీ తాగడానికి అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేశాను. అవి కూడా ఎలా ఆ వర్క్ ఎలా చేసుకున్నాను, ఎలా చేశాను ఆ ప్రిపరేషన్స్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంది. కాబట్టి ఈ పార్ట్ చూసేవాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకుండా నెక్స్ట్ పార్ట్ కూడా చూస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా ఇంతటితో అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాము. ఇంకా సరుకులన్నీ సర్దడం అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా దుమ్ము అయిపోయింది. వాటన్నిటినీ ఇలా కలెక్ట్ చేసి మొత్తం ఆ కసంతా తీసి క్లీన్ చేసి బయట పారేశాను. నెక్స్ట్ పార్ట్ కోసం స్టే ట్యూన్. మళ్ళీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్, మీ టిప్స్ ఏవైనా ఉంటే కూడా నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నా వీడియోస్ చూడడం వల్ల మీకు కొంత యూజ్ అవ్వచ్చు, లేదా మీరు చెప్పే సజెషన్స్ కూడా నాకు కొంత యూజ్ అవ్వచ్చు కదా. అందుకోసం మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.